శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము గ్రంథంలో 85, 86 దశకములు. 85వ దశకము జరాసంధ వధ రాజసూయము. తతో మగధభూభృతాచిర నిరోధ సంక్లేశితం శతాష్టకయుతాయుతద్వితయమీశ భూమి భృతాం భృతాం అనాథ శరణాయతే కమపి పూరుషం ప్రాహిణోత్ అయాచత సమాగధక్షపణమేవ కిం భూయసా. జరాసంధుని చేత గిరిగుహలో చెరబెట్టబడి 20,800 మంది రాజులు అనాథనాథుడు విని వాని చంపుమని నీ దగ్గరకు ఒక దూతను రాయబారం పంపిరి. ఇయాసురభిమాగధం తదను నారదోరిత నోరితాత్ యుధిష్ఠిరమఖోజ్జమాత్ ఉభయకార్యపర్యాకులః విరుద్ధ జైనోధ్వరాత్ ఉభయసిద్ధిరిచ్యుద్ధవే శశంసుషి నిజై సమం పురమియేధ యౌధిష్ఠిరీం. నారదుల వారు వచ్చి చెప్పినట్లు రాజసూయం చేయించుట మూలమున మేనత్త కుమారుని అనుగ్రహించుటకు సంకల్పించి జరాసంధుని నిగ్రహించుట మూలమున ఉభయ కార్యసిద్ధి అగునని ఉద్ధవుడు తెల్పగా యుధిష్ఠిరపురమునకు ఇంద్రప్రస్థమునకు ఏగితివి. అశేషదైతాయుతే త్వయి సమాగతే ధర్మజో విజిత్య సహజైర్మహీం భవదపంగ సంవర్ధితైః శ్రియం నిరుపమాం వహన్ అహః భక్తదాసాయితం భవంతమయి మాఘదే ప్రహితవాన్ సభీమార్జునం. నీవు రుక్మిణీ మొదలుగా గల అష్టమహిషులతో 16,000 మంది పత్నులతో రాగా నీ కటాక్షపాత్రులైన సోదరుల ప్రభావముచే రాజ్యలక్ష్మిని బడసి భక్తులకు దాసుడు ఒక నిన్ను భీముని అర్జునుని తోడిచ్చి జరాసంధుని మీదికి పంపెను. గిరివ్రజపురం గతాస్తదనుదేవ యూయం త్రయో యయాచ సమరోత్సవం ద్విజమిషేణ తన్మాగధం అపూర్ణ సుకృతం త్వము పవనజేన సంగ్రామయన్ నిరీక్ష్య సహ జిష్ణునా త్వమపి రాజయుద్ధాస్థితః. మీరు బ్రాహ్మణ రూపములలో జరాసంధుని రాజధానియగు గిరివ్రజమను పురమునకేగి చూపరులకు వేడుకగా వానిని యుద్ధభిక్ష పెట్టుమని అర్థించిరి. నీవు నీ దర్శన మాత్రమున వానికి ముక్తి కలుగకున్నను నీ చేతిలో మడిసి సజ్జోముక్తినందుటకు తగిన పుణ్యము వానికి ఇంకనూ పూర్తి కాలేదని తలంచి వాని వైకి భీముని పంపి అతడు అర్జునుడితో తలపడి తక్కిన రాజులు పోరాడుచుండగా మధ్యస్థురట్లు నీవు చూచుచుంటివి. అశాంత సమరోద్ధతం విటపపాటనా సంజ్ఞయా నిపాచ జరసస్సుతం పవనజేన నిష్పాటితం విముచ్య నృపతిం ముదా సమనుగృహ్య భక్తిపరాం దిధేళితగతస్పృహానపి చ ధర్మగుప్తై భువః. జరాసంధుడెంతకును యుద్ధమందు వెనుకాడుకుండుట చూచి నీవా సమీపమందలి ఒక చెట్టును పెళ్లగించుట మూలమున సౌజ్ఞ చేయగా భీముడు గ్రహించి వానిని వెంటనే కూల్చెను. అటుపై వాని చెరలోనున్న రాజులను విడిపించి వారికి పరమభక్తితత్వము ఉపదేశించి వారు మాకు రాజ్యము వలదన్నను ధర్మరక్షణ కొరకు వారిని వారి రాజ్యములందు పునఃప్రతిష్ఠ చేసితివి. ప్రచకృషి యుధిష్ఠిరే తదను రాజసూయాధ్వరం ప్రసన్న భృతకీభవత్ సకల రాజకవ్యాకులం త్వమప్యయి జగత్పతే ద్విజపదావనేజాధికం చకద్ధకిముఖజ్జతే నృపవరస్య భాగ్యోన్నతి. అటుపై ధర్మరాజు రాజసూయాధ్వరమందు దీక్షితుడయ్యను. ఆనాడు ప్రపంచమందలి రాజులెల్లరూ అతని పాదాక్రాంతులే, అతని సామంతులే. అది నీ చేసిన అనుగ్రహము. ఆ రాజసూయమందు అందరూ అన్ని కార్యములు నియోగించి లోక సంరక్షణ దక్షుడవు నీవు మాత్రము నిన్ను నీవే నియోగించుకుని యజ్ఞశాల ద్వారమందు నిలిచి బ్రాహ్మణుల పాదప్రక్షాళనము చేసి ఆ తీర్థము శిరమునందు దాల్చిదివి. ఆ ధర్మరాజు పుణ్యమేమనుకొనవలను. తతఃసవన కర్మణి ప్రవరమగ్ర్య పూజా విధిం
విచార్య సహదేవవాగనుగత సధర్మాత్మజः వ్యధత్త భవతే ముదా సదతి విశ్వభూతాత్మనే ముదా ససురమనుషం భువనమేవ తృప్తిం దధౌ. ఆ యాగ సదస్సునందు ధర్మరాజు సహదేవుని మాట యూతగా కొని అగ్రపూజ నీకే ఇచ్చెను. దానిచే విశ్వాత్మకుడువైన నీవు ఆప్యాయన మందుటి వలన భూర్భువ స్వరాది సర్వలోకములను ఆప్యాయితములైనవి. తతస్సపతి చేదిపో ముని నృపేషు తిష్టస్వహో సభాజైతికో జడ పశుపదుద్ధూరూటం వటుం ఇది త్వయి సుదుర్వచో వితతి ముద్ధ్వమం మన్నాసనాత్ ఉదాపతతు ఉదాయుధ సమపతన్నమం సంపాండవా. ఇంతమంది రాజులు ఇందరూ మునులుండగా నీ పశుల కాపరికి ఈ మందునికి ఈ నీచునికి పెద్ద చేసి పీట వేసి అర్పించుటాయని శిశుపాలుడు ఆయుధమెత్తి ఎగసినాడు. తోడనే ఆ అక్రూరుని పైకి పాండవులు చనిరి. నివార్య నిజపక్షగానభిముఖస్య విద్వేషిణః త్వమేవ జహృషే శిరో ధనుజధారిణా స్వారిణా జనుస్త్రితయ లబ్ధయా సతత చింతయా శుద్ధదీ త్వయా స పరమేకతాం అధృతయోగినాం దుర్లభాం. పాండవులను వారించి నీవు శిశుపాలునివే సర్వశత్రు సంహారమైన చక్రమును విసరితివి. అది వారి శరమును తెగవేసను. వాడు హిరణ్యకశిపు రావణ శిశుపాల రూపమున మూడు జన్మములు నీ ఎడ పగ సాధించి నీతో నైక్యము చెందినట్లు మున్నుము వరము వడిసిన కథన నీపై వైరమూలకమైన సమాధి సిద్ధి నంది మహాయోగులకందని నీ సాయుధ్యమును పొందెను. తతస్సుమహితే త్వయా కృతువరే నిరూఢే జనో యయౌ జైతి ధర్మజో జైతి కృష్ణ ఇచ్చాలపన్ ఖలస్సతు సుయోధనో ధుతమానా సపత్నశ్రియా మయార్చిత సభాముఖే స్థలజలభ్రమాదభ్రమీత్ తదాహసిత సుస్థితం ద్రుపదనందనా భీమయో